మొదటి 6 వచనాలు మార్చి చదువుతున్నాను. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తల్లి వ్యవసాయకు. నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులైనారు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని యెడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ప్రార్థన చేస్తా. యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదాలకు వందనములు. మీరు మమ్మల్ని క్షమించినారు. మీ కృపా మరియు కీర్తి కలిగటానికి కొరకై మీరు మమ్మల్ని భద్రపరుస్తున్నారు. చివరి వరకు మీలో మేము నిలిచి ఉండాలని మీరు జ్ఞాపకం చేసింది ఒకటి స్తోత్రాలు. తల్లి, మరి మేము ధ్యానం చేస్తుండగా మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో పరలోకము యొక్క సత్యాలు మానవ భాషలో మనకు అందుబాటులో దేవుడు మనకు మరి ఇచ్చిన వాక్యాలు, దేవుని యొక్క వాగ్దానాలు మనకు అర్థం కావటానికి అది మనకు సాధ్యపడదు. కానీ మన భాషలో మనకు అర్థం కావటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేశాడు. కనుక నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు. అంటే అబద్ధమైనటువంటి ద్రాక్షవల్లి కూడా ఉందని మనకు అర్థమవుతుంది. అబద్ధమైనటువంటి ద్రాక్షవల్లి కూడా ఉంది. అబద్ధం ఆడేటువంటి మనము అబద్ధం ఆడకుండా సత్యవంతులుగా ఉండటానికి సత్యవంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువులో మనల్ని ఉంచుకున్నాడు. మన ఇష్టానుసారంగా తిరిగేటువంటి మనం మన ఇష్టానికి చనిపోయి దేవుడి ఇష్టానికి అంటగట్టబడేటువంటి వ్యక్తులుగా దేవుడు మనకు చేసినాడు. కనుక మనము అపనమ్మకస్తులము అయినా మన పట్ల ఆయన నమ్మదగినటువంటి దేవుడిని రుజుపరుచుకోవటానికి దేవుడు మనకు రకరకాలకు మనకు బోధిస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 5లో 2వ వచనం, 5వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము. ఆయన దానిని బాగుగా తవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాడు. దాని మధ్యను గుంజు ఒకటి వేయించి 4వ వచనం. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమీ దానికి చేయగలను. అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? కాబట్టి మనము చేయలేనటువంటి వారు, మన మాటలు చేదే, మన ప్రవర్తన చేదే, మన బ్రతంతా చేదే. కాబట్టి పౌలు అంటాడు కదా, నాయందు అనగా నా శరీరం అంత మంచిది ఏది కూడా లేదు అని అంటాడు. యెషయా రాస్తాడు, కరకాలం మొదలుకున్న తల వరకు అంతా పాడైపోయింది, ఏది కూడా బాగలేదు. కనుక ఏది కూడా బాగలేనటువంటి మనల్ని, చనిపోతే నరకాలకు మాత్రం చక్కగా సరిపోయేటువంటి మనల్ని ఆ కృప కలిగినటువంటి దేవుడు మనలందరినీ క్షమించినాడు. మనము జన్మాపాపులము, మన కర్మాపాపులము, కనుదెప్ప చాటున జారిపోయేటువంటి బలహీనులు మనం. అయితే ఆ కృప కలిగినటువంటి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు.
కనుక ఆయనకి మనం నిలబడటానికి అంటగట్టబడడం అంటే నాకు తెలియదు. అయితే నేను ఒక దగ్గర సేవ చేస్తుంటే ఆ మామిడి తోట కొరకు ప్రార్థన చేయడానికి నన్ను పిలిచినాను. నేను వెళ్ళినాను. అయితే ఆ మామిడి తోటకు పుల్లటి ఆ మామిడికాయ, తీయటి మామిడికాయలు కావడం కొరకు దానికి అంటగట్టడానికి అంటగట్టినారు. అంటగట్టిన దాన్ని చక్కగా ఫలించడానికి కొరకు ప్రార్థన కొరకే నేను పిలిస్తే నేను వెళ్ళినాను. అయితే మంచి చెట్టు దాని తాట తీసినారు. అంటే కత్తితో పడదేసి దాన్ని తీసినారు. అంటగట్టబడేటువంటి దాన్ని కూడా అదే ప్రకారంగా కట్ చేసి దాన్ని కూడా తీసినారు. ఆ రెండు మనం యూట్యూబ్లో కూడా చూస్తాం. దాని రెండుని ఇట్లా అంటగట్టి దానిలో బ్యాండిల్ చేసి చూస్తే ఆ పండ్లు కూడా మళ్ళీ తిన్నాను. తీయకొచ్చినాయి, పుల్ల తీయకొచ్చినాయి. కనుక మన చేదైనటువంటి జీవితం, మన కనుకైన జీవితము ఎవరికి ఇష్టం కానటువంటి అయిష్టమైనటువంటి బ్రతుకులు, నిష్ప్రయోజకులమైనటువంటి మనం ఒనేసిముని గురించి ఫిలోమోను పౌలు చెరసాలలో ఉండి రాస్తాడు. ఫిలోమోను దగ్గర పనివాడితో ఉండి దొంగతనం చేసిందంటే ఏం దొంగతనమో తెలియదు. మరి నేను పారిపోయినాడు. పారిపోతే కరెక్ట్గా చక్కగా అపోస్తుడైనటువంటి పౌలు చేతిలో చెక్కినాడు. అప్పటికి దేవుని యొక్క పరిచర్య కొరకు ఆయన పరిచర్య చేస్తూ ఆయన జైల్లో వేస్తే ఆ జైల్లో ఒనేసిము ఆయన దగ్గర పరిచర్య చేస్తే దేవుడు వాక్యం చెప్తూ దేవుడు ఆయన రక్షించుకున్నాడు. ఎట్లయితేనేమి జైల్లో ఉన్నా సువార్త చెప్పాల్సిందే, జైల్లో లేకపోయినా సువార్త చెప్పాల్సిందే. అప్పుడు రక్షించబడ్డాడంట. అది ఉండగా ఒక ఇంట్లో దొంగలు పడ్డారంట. దొంగలు పడితే ఆ ఇంట్లో ముసలం ఉంది, ఎవరు లేరు. దొంగలు వచ్చి రహస్యమైనటువంటి స్థలాలు వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. వెతుకుతూ ఉంటే వారికి ఏం అర్థం కావట్లేదు. పోవటం అదొకటి ఇదొకటి వెతుకుతా ఉంటే కిచెన్లో కూడా వెతుకుతూ ఉన్నారంట. ముసలమ్మకు తెలియలేదు. లేచి వాళ్ళని చూసి వాళ్ళని తెలుసుకున్నది. కూర్చోబెట్టి కిచెన్లోకి వెళ్ళి అన్నం తీసుకొచ్చి ప్లేట్లో అన్నం పెట్టి తినండి బిడ్డ తిను అని అందరూ తినబెట్టి కడుపు నిండా తినబెట్టి మనకున్నటువంటి తాళాలు చేతులు పెట్టి మీకు ఏది అవసరమైతే మన్నించండి. అన్నం పెట్టిన తర్వాత సువార్త చెప్పి యేసుక్రీస్తు ప్రభువుల వారు అందరూ క్షమిస్తాడు. దొంగలను క్షమిస్తాడు, నరకంతకులు క్షమిస్తాడు, ప్రతి వారు క్షమిస్తాడు. బిడ్డ మీరు దొంగతనం వచ్చింది కదా, తాళాలు తీసుకొని మీకు అవసరమైతే తీసుకోకపోతే వాళ్ళు రక్షించబడ్డారు. దొంగతనం చేయకుండా ఆమె చూపించినటువంటి ప్రేమకు ఆనందభరితులై ప్రేమించిన అదే ప్రకారంగా ఈ దొంగతనం చేసి పాలించి అపొస్తలుడైన పౌలు దగ్గరికి చెప్తే ఆయన పరిచయం చేస్తే ఆయన పరిచర్యలో ఈయన వాక్యం మీద రక్షించబడ్డాడు. అప్పుడు ఫిలోమోను పత్రిక రాసినాడు. ఫిలోమోను పత్రిక రాయడానికి డైరెక్ట్ ఈ మాట చెప్పకుండా ఫిలోమోను నువ్వు చాలా మంచోడి, నువ్వు చాలా మంచి పనులు ఉన్నాయి, నీ దగ్గర చాలా మంచి లక్షణాలు ఉన్నాయి అని ముందు ఆయనను పొగిడి తర్వాత ఫిలోమోను గారి ఒనేసిమును గురించి చెప్తాడు. ఒనేసిము ఒకప్పుడు నీకు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు అతడు నీకు ప్రయోజకుడే, నాకు ప్రయోజకుడే అని అతను క్షమించుకొని రాస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మనము అవివేకులు, మనము ఏమంటాడు ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో చదవండి ఒకసారి 2-3 వచనాలు. తర్వాత
అక్కడ గమనించండి. అవిధేయుల వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున ఈ ప్రపంచము ధర్మం చొప్పున ముందుకు మునుకు నడుచుకుంటేవి నడుచుకొని వారితో కలిసి మనమందరము అంటే నడుచుకున్నటువంటి వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు దైవోగ్రతకు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా అంటే ఇప్పుడు అలాంటి వారు తీతు పత్రిక 3వ అధ్యాయంలో కూడా అంటాడు. ఒకప్పుడు మనమందరం అలాంటి వారిని అని అంటాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో అదే మాట అంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళగా ఇలాంటి వ్యక్తులమైనటువంటి మనం ప్రభు యొక్క కృపను బట్టి ఆయనకు అంటగట్టబడినాం. ఎట్లు అంటగట్టబడ్డాం అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను సిలువ వేయటానికి ముందు యేసు ప్రభువు నమ్ముకున్న కొత్తలో నేను సినిమా చూసిన, అంటే నాకు తెలియదు, చూసిన. అతన్ని ఒక ముద్దుకు కట్టి పెట్టి ఆ కట్టెలో చేతులు ఎరికించి కలిపి చేసి రోమా రౌడీలకు కొరడ ఇస్తే ఆ కొరడ దెబ్బలు కొట్టేటప్పుడు చాలా బలమైనటువంటి వ్యక్తులు కొరడ దెబ్బ కొడితే పైన దెబ్బ తగిలింది కాక తీసేటప్పుడు దానితో పాటు చర్మం కూడా లాక్కొస్తూ ఉంటుంది. ఆయన బలమైనటువంటి శరీరము ఆ ప్రకారంగా మరి అన్ని దెబ్బలు కొట్టినారు. ఆ దెబ్బలు కొడుతున్నంత శరీరము ఆ కొరడ దెబ్బలతోని వాడి బలమునంతా కొట్టినప్పుడు ఆ శరీరము చెట్టుకొని తిరిగిపోయిందంట. అందుకొరికి కీర్తనకారుడు అంటాడు 160 129:3 కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఆయన వీపు అలాంటి దెబ్బలతో అది చీల్చబడ్డదంట. కాబట్టి వ్యవసాయం చేసేటువంటి వారందరికీ ఇది తెలుసు. మెత్తగా కాని అటువంటి ప్రదేశంలో దున్నేటప్పుడు ఆ పిల్లలు పెగిలించబడితే ఏ ప్రకారం ఉంటుందో మన దేవుడు యేసు ప్రభువు వారు ఆ ప్రకారం చేయబడ్డాడు. ఆ ప్రకారం చేయబడితే యేసుక్రీస్తు ప్రభువును గురించి చెప్పినప్పుడు అపోస్తలుడైనటువంటి పేతురు సాక్ష్యం చెప్తాడు. 3వ అధ్యాయం 15వ వచనం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనం. మేమందరం సాక్షులు. మళ్ళీ చదవండి. మీరు జీవాధిపతిని చంపితే కానీ దేవుడు ఆయన మృతులలో నుండి లేపినాడు అని ఈ సువార్త చెప్పినారు. అదే సువార్త చెప్పినప్పుడు ఆ మాటలు విని మనసులో ఆ మాటలు కూర్చోబడ్డాయంట. 2వ అధ్యాయము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37 వారు ఈ మాట విని కనుక చాలా మనం గమనించాలి. యేసు ప్రభువును కొరడాలతో కొట్టబడ్డప్పుడు ఆయన వీపు ఏ ప్రకారంగా దున్నబడిందో, ఆయన వీపు సారగా దున్నబడినటువంటి
అయినటువంటి ఆ సారలో చుమ్మున చిందించినటువంటి రక్తం ఏ ప్రకారంగా అయితే ఉందో, జీవాధిపతిని చంపినాడు, తండ్రిని దేవుడు లేపినాడు, అది మాకు తెలుసయ్యా, మేమే సాక్షులము అని ఈ మాటలు చెప్పేటప్పుడు ఆ సువార్త మాటలు విని వారి హృదయాలు వికలించబడ్డాయట. ఎంత దారుణం! యేసు ప్రభువులు వారు ఏ పాపం చేయలేదు. మానవుని యొక్క రక్షణాత్మక కొరకై ఆయన నరుడుగా దేవుడై ఉండి మానవుడికి లోకానికి అవతరించి దోషము లేనటువంటి దోషరహితుడు పాపం కొరకు ప్రారంభించడం ఎంత విచిత్రమైనటువంటి సంగతి అని హృదయములు పొడవబడ్డారంట, హృదయములు గుర్చబడ్డారంట. కనుక గుర్చబడేది పొడవబడేది అంటే యేసుక్రీస్తు ప్రభువును కొరడాలతో కొడితే శరీరంలో రక్తం చిందించారు. యేసు ప్రభు వారు సిలువ వేయబడింది, తండ్రి దేవుడు మృతులలో నుండి లేపినటువంటి సాక్ష్యం చెప్తే వాళ్ళ హృదయములు పొడవబడ్డారట, ఆ హృదయంలో గుర్చబడ్డారట. అయితే ఇప్పుడు వారి శరీరంలో నుండి రక్తం కారిందట. వీరికి హృదయానికి గుర్చబడ్డది కాబట్టి, హృదయం నొప్పించబడ్డది కాబట్టి ఆ రక్తమే కంటిలో నుండి కన్నీరుగా కార్చబడ్డది. ఆ వారు చెప్పేటువంటి మాటలో ఆ కంట నీరు కార్చి, సహోదరులారా మమ్మల్ని ఏం చేయమంటారు, ఆ బాధతో పలికినటువంటి మాట. కనుక యేసు ప్రభు కొరడాలతో దెబ్బ కొడితే, ఆ పెళ్ళిలో మనం దెబ్బ కొడితే బెదిరించబడ్డట్టుగా ఆయన నిజమైనటువంటి ద్రాక్ష వెళ్ళి ఆయన తోడక తీసినాడు, తోడక తీయబడింది. జీవాధిపతిని సెలవేసినారు, తండ్రిని దేవుడు లేపినాడు, అందుకు మేము సాక్షులం అని ఈ మాటలు పరిశుద్ధాత్మ నడిపినప్పుడు వారు చెప్పిన కారణాన వీరి హృదయము పెగిలించబడింది, ఆ తాట తీయబడింది. అట్లాంటి వారు ఆయనకు కట్టబడ్డారు, పరిశుద్ధాత్మ అనేటువంటి బంధ చేత కట్టబడ్డారు. కట్టబడినటువంటి వారే కార్యాలు చేస్తారు, కట్టబడినటువంటి వారే పవిత్రులుగా ఉంటారు. కాబట్టి ప్రియులైనటువంటి వాళ్ళగా మీకు అర్థమైంది అనుకుంటారు. కనుక కట్టబడినటువంటి వారు పాడతారు, నీ పాట కనుక ఆరాధించకుండా ఉండలేదు, ప్రార్థన చేయకుండా ఉండలేదు, ఒక గ్రామంలో ఒక సోదరుడు వర్తమానం చెప్తే, అంటే ఒక దేశంలో బహుశా మీకు తెలిసి ఉండొచ్చు. అయితే ఆ దేశంలో వేరే రోజు కూడుకుంటారు, ఆదివారం సెలవు లేని దినాన వేరే రోజు కూడుకుంటారు. ఒకటే మీటింగ్, ఆ ఒక్క మీటింగ్ కొరకు వారు వస్తారంట. ఎన్ని కిలోమీటర్ల దూరం అంటే 28,800 కిలోమీటర్ల దూరం. వారు అక్కడ బయలుదేరి, ఒకరోజు ముందు బయలుదేరి, ఆ రోజు పగలు రాత్రి బయలుదేరి ఇక్కడికి వస్తారు, వచ్చి ఆ మీటింగ్కి వెళ్తారు. వారు వచ్చేటప్పుడు ఏదో పాత గుడ్డలో బయలు చుట్టుకొని కనబడితే చంపేస్తారు. ఒక వర్తమానం కొరకు వారు అన్ని 2,800 కిలోమీటర్ల దూరం నుంచి ఆ వాక్యం విని పోతారు. ఆయన చెప్తాడు, ఆయనకైతే తెలుసు. పోయేటప్పుడంట ఆయనకు ఆ మూట ఎత్తి బ్యాగ్, ఒక చాక్లెట్, ఏదో ఆయన చేతులు పెడతారంట. అయ్యా
తీసుకుని అంటే ఏమిటి ఇంత ఆశ్చర్యం ఈ ప్రకారం చెప్తున్నంటే, మేము బీదలు ఆయన, మా దగ్గర ఏం లేదు, మీరు మాకు కష్టపడి దూరం వచ్చి వాక్యం చెప్పారు కదా, విన్నందుకు మేము కృతజ్ఞతగా ఈ చాక్లెట్ ఇస్తున్నాం అంటాడు. అందరూ మన బైబిల్లో ఆధారం ఏముంది అంటే గలతీ పత్రికలో వాక్యోపదేశం పొందువారు ఉపదేశించే వారికి చెప్పండి శ్రేష్టమైన మంచి పదార్థంలో శ్రేష్టమని ఇవ్వాలంటారు. వారికి అదే శ్రేష్టమైంది ఇచ్చిన, అదే శ్రేష్టమైంది ఇచ్చిన ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ సత్యాలు తెలియక కొందరు రకరకాలుగా ఇస్తారు. మాకు కూడా ఒక గ్రామంలో మీటింగ్ అయిపోయి ఆరాధన అయిపోయింది, అందరూ సెకండ్ వేస్తున్నారు. నాకు ఇచ్చేవారు నాకు ఇస్తున్నారు, వీళ్ళకి ఇచ్చేవారు వీళ్ళకి చేతులు కలుపుతున్నారు. అందరూ చూడగా ఓ సోదరి ఇంత మూట తీసుకొచ్చి ఇచ్చింది. ఏంటి అమ్మాయి అంటే, ఇవి కోడిగుడ్లు లాంటి అంకులకు అట్టు పోసి ఇవ్వండి అని అంటే, సరేమ్మా ఈమె అమ్మాయి మీరు కిచెన్లో పెట్టుకోవాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత అమ్మా మరి అంకులు మరి కొడుకులు చేసింది కదా, ఒకటి ఆమ్లెట్ వేయించింది. ఆమ్లెట్ వేస్తే కంపు వాసన వచ్చింది, ఇంకోటి వేస్తే కంపు వాసన వచ్చింది. 24 కోడిగుడ్లు కంపు వాసన వచ్చింది. అన్నీ పడేసినాం. ఏంటిగా అని తీరదోస్తే కోడికి పొదిగేస్తే పేరైన గుడ్డు, పేరైన గుడ్డు శాలకు ఇవ్వాలని అందరు చూడటానికి కొరకు ఆ ప్రకారం చేసి, ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా ఆయన చూస్తున్నాడు కనుక ఆ పేదవాడు చాక్లెట్ తీసుకుని ఇస్తే చరిత్ర అడిగినాడు, ఏమిటి ఎక్కడి నుండి వచ్చినారంటే ఇందాక ముందు చెప్పినటువంటి సంగతి. అందుకొరకే 119 కీర్తన 74 అంటాడు, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నానంటాడు. 42 కీర్తన 1-2 వచనాల్లో దుఃఖి నీటి వాగులకు ఆశపడినట్లు దేవా నీకు నా ప్రాణం ఆశపడుతుందంటాడు. ఆయన సన్నిధిని ఆశపడటానికి మనకి ఏది అర్థం కాదు, కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు పిల్లరా, ఒక్క వర్తమానం కొరకు 2,800 కిలోమీటర్ల దూరం నుండి వస్తే ఇక మనసకటి ఎంతో మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది. కనుక ఇవన్నీ చరిత్రలు కాదు, వాస్తవికంగా జరిగినటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఆయనకు హృదయాలు అంటగట్టబడినటువంటి వారు అవసరం, కాబట్టి ప్రియమైనటువంటి దేవుడి పిల్లరా, మన దేవుడు మన కొరకై ఈ ప్రకారంగా చేయబడ్డాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక యోహాను సువార్త 15:4 నా యందు నిలిచియుండుడి, చాలు. కనుక నిలిచి ఉండాలంటాడు. ఎవరైనా నిలబడేవారంటే అంటగట్టబడిన వారే నిలిచి ఉంటారు. పోయిన వారు మనం చెప్పుకున్నాం, నా శ్రమను చూసినాడు అని. రెండవది రూబేలు, సిమ్యోను, లేవి, యూదా. కనుక చూసే దేవుడు, వినే దేవుడు, చూసినటువంటి దేవుడు కుమారునిచ్చినాడు. కుమారునిచ్చినటువంటి దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఆమె వినటానికి కొరకు ఇష్టపడ్డది కాబట్టి సిమ్యోను అని పేర్కొంటాడు. దేవుని మాటలు చక్కగా వింటుంది కనుక వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమును బట్టి లేవి అనేటువంటి పేరు పెట్టింది. అంటగట్టబడడం జీవితాంతం వరకు అంటగట్టబడినటువంటి వారే స్తుతిస్తారని యూదాను పేరు పెట్టినారు. పోయిన వారంలో మనం చూసినాం. నిజమే, ప్రభు యొక్క
ప్రభువు మనం కట్టబడటానికి ఆయన వీపు ఏ ప్రకారంగా దున్నబడిందో, దున్నబడినటువంటి సంగతులు సత్యాలు చెప్పిన తర్వాత వారి హృదయం పొడవబడి గుర్చబడి దేవుని యొక్క మాటలు చేత నొప్పించబడ్డారు. ఆయన రక్తము కారింది, ఆ రక్తమే వీరి కన్నీళ్ళ నుంచి నీళ్లు కారినవి. వారే కట్టబడ్డారు. కట్టబడినటువంటి వారే జీవితం ఆఖరి వరకు నిలవబడతారు. ఇలాంటి సమస్యలు వచ్చిన వారే మేము పాడకుండా ఆరాధన చేయకుండా ఉండలేదు, ఆరాధించకుండా ఉండలేదు. మనకు అలాంటి కష్టాలు రావటం లేదు, మనకు అలాంటి ఇరుకులు ఇబ్బంది రావట్లేదు. అయితే మనకు మన సామర్థ్యాన్ని బట్టి దేవుడు మనకి ఇచ్చినాడు. అయితే ఆరాధించేది మాత్రము ఆగిపోకుండా సాగిపోయేది అవసరం. కనుక మనం ఎవరు కూడా ఆపలేదు. ఇలాంటి సందర్భంలో మనకు మాట గుర్తొస్తుంది. ఏమి ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో కనుక మేము ఇంట్లోనే ఉంటాం, ఇంట్లోనే ఆరాధన చేసుకుంటాం. మేము కూడా చూసినామన్నా ఆ లైవ్లో మేము ఏం తినకుండా మంచిగా మోకరించి అని ఏదో చెప్తా ఉంటాం, వాళ్ళకి తెలియనట్టుగా. కనుక మరి చేపకి ఇతరులు నేర్పేటువంటి మాటలు మంచివి కావు. చేప ఉండేది సముద్రంలో, దాని ఈత నేర్పడానికి ఎట్లా వరకు వస్తుంది? కనుక ప్రియమైనటువంటి వాళ్ళగా ఈ ప్రకారంగా నాయుడు నిలిచి ఎందుడి అంటారు. రోమపత్రిక 11:20, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20. మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విడిచివేయబడింది. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. చూసారా? తప్పించుకోగా భయపడు. వారు అవిశ్వాసమును బట్టి విడిచివేయబడి నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. మరి వాళ్ళంటే మనకు అర్థం కావాలంటే కొంచెం ముందు నుంచి అయితే బాగుంటుందేమో. కనుక 15 చదవండి. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుటైన యెడల వారిని చేర్చుకొనుటకు ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును కదా. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలలో పరిశుద్ధమే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవైన, గమనించండి, అడవి ఒలివ కొమ్మవైన నీవు వాటి మధ్యలో అంటగట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన యెడల ఆ కొమ్మలపైన నీవు అతిశయించు. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించుటలేదు. చూసారా? నిన్ను భరించేది వేరు కనుక నీవు కాదు భరించేది. గత కాలంలో మనందరికీ నువ్వు ఆ కంటపాఠం సొమ్ముకుదైతే ఆయన సొమ్ము అయితే మనం సోకులు పడతాం. ఏమిటా సోకు? ఆయన కొరకు సోకు పడితే మంచిది, ఆయన కొరకు సోకు పడితే మంచిది. కనుక కొన్ని మేము ఆరంభంలో సంఘంలో ఉన్నాము, వారు దేవుని బిడ్డలు, విశ్వాసం యథార్థవంతులు, తెలియదు. కళ్ళ కాటికి పెట్టుకునేవారు. కళ్ళ కాటికి పెట్టుకుంటే కరెక్ట్ పెట్టుకోవాలి కదా. అంటే పెట్టుకునేవారు మంచిగా పెట్టుకోవాలని చెప్పట్లేదు. ఎందుకంటే కంటికి కాటికి పెట్టుకున్న చేత మీ కళ్ళు పెద్దవారిని మీరు అనుకుంటారా అని అంటాడు గిరిజన గ్రంథంలో. అంటే పెట్టుకోవాలి. వారు కళ్ళు పెట్టుకోవాలి కింద నుంచి పెట్టుకునేవారు. అప్పుడు చీకటి వాళ్ళ లోకాలను చూస్తూ భయమయ్యేటట్టు కనిపించేవాళ్ళు, విశ్వాసం లేదు. అది మేము వెళ్ళిన తర్వాత చెప్తే బాగుపడ్డారు. కనుక ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఆయన యందు మనము ఆయన మనల్ని భరిస్తున్నాడు కానీ మనం ఆయన భరించడం లేదు. కనుక చెట్టు కనపడుతుంది కానీ వేరు కనిపించదు. వేరు ఎంత లోపలికి వెళ్తే చెట్టు అంత పైకి వెళ్తుంది. వేరు ఎంత లోపలికి వెళితే ఎంత గాలి వచ్చినా అది చెంత నందుకునిగా ఉంటుంది. అందుకనికి
నీటి కాలంలో యువనం నాటబడినదై ఆకు ఆడక తన కాలమంతా అలవి చెట్టు మారిపెట్టాడు. అక్కడ అంటాడు, పొట్టుకు చెట్టుకు అని పోలుస్తారు కీర్తనలో. చెట్టుకు పొట్టుకు చెట్టుకు సంబంధం లేదు. చెట్టుకు వేరు ఉంటుంది, పొట్టుకు వేరు ఉండట్లేదు. చెట్టు ఫలం ఇస్తుంది, పొట్టు ఫలం ఇవ్వదు. చెట్టు నీడ ఇస్తుంది, పొట్టు నీడ ఇవ్వదు. చెట్టు పచ్చగా ఉంటుంది, పొట్టు ఎండిపోయి ఉంటుంది. కనుక అయితే ఆయనలో మనం అంటగట్టబడినటువంటి వారమైన మనం ఆయన సారం తీసుకుంటున్నాం. అవి మనమేమనుకుంటాం, నేను అందరికంటే మంచిగా ఉన్నాను, నేను అందరికంటే భక్తిగా ఉన్నాను అనుకుంటాం మనం. కనుక మనం ఆ ప్రకారం అనుకుంటాం. కానీ మనం పాటలు ఉంటాం ఏమని, మా శక్తియు మా భక్తియు కాదు ఇళ్ళలో జీవించుట ప్రభు. పాడటం వరకే. మళ్ళీ ఎదగా నేను మంచిగా ఉన్నాను, అందరికంటే నేను బాగున్నానని పరిశీలన దగ్గరికి పోతాం. వారితో కలిసి చెప్తాం మనం. లోకస్వార్థ 18వ అధ్యాయంలో ఉన్న పరిశీలన. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళగా ఆయన కంటగట్టబడినటువంటి వ్యక్తి పౌలు అన్నాడు, ఇప్పుడు నేనేమై ఉన్నానో దేవుడు కృప, రేపు ఏమైతుందో నాకు తెలియదు అని అన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మన శక్తి మన భక్తి కాదు కాదు, దేవుని యొక్క కృపను బట్టి ఆయనలో మనము అంటగట్టబడిన వేరు మనల్ని భరిస్తుంది. ఆయనే మనల్ని భరించేది. ఆయన మన విషయంలో చూసి చూడనట్టుగా ఉన్నాడు కదండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండుడి. కనుక యేసును నమ్మినటువంటి నీవు నేను చెట్లను, అదే మొదటి కీర్తన 4వ వచనంలో చదవండి. మొదటి కీర్తన 4వ వచనం. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుండి. ఎందుకు ఎలాగుండగా ఆయనలో అంటగట్టబడినటువంటి వారుగా ఉండక నీటి కాలవల యొద్ద అనగా నీరు అంటే వాక్యం అంటే దేవుడు, దేవుడిలో నాటబడినటువంటి వారు లేరు కాబట్టి దుష్టులు అలాగా లేరు. గాలి తప్పకుండా వస్తుంది. విద్యార్థులకు పాస్ అయ్యేటువంటి వారికి, ఫెయిల్ అయ్యేటువంటి వారికి ఇద్దరికి సమానంగా ఉంటుంది పరీక్ష రాసేది. నేను మంచిగా చదివినంత కుదరదు, రాయవలసిందే. భయం ఉన్నట్టు కనుక ఫెయిల్ అయ్యేటువంటి పాస్ అయ్యేటువంటి వారి ఇద్దరికి వస్తుంది. మనం తెలిసి వార్త 7వ అధ్యాయంలో 24 నుండి చూస్తే 2 పరీక్ష వచ్చింది. కనుక వాన కొట్టిను, వరదలు కొట్టిను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన అంటాడు. వాన పైకప్పుడు పాడు చేస్తుంది, వరద పునాదిని పాడు చేస్తుంది, గాలి ఊపివేస్తూ ఉంటుంది. గాలి ఊపుతా ఉంటుంది. 3 నష్టం కలిగించింది. అయితే ఇసుక మీద కట్టింది, పడిపోయింది. బండ మీద కట్టింది, నిలబడింది. ఆ బండనే యేసుప్రభువారు. దానికి నేను పునాది వేసింది ఆ యేసుప్రభువుని గురించి సువార్త చెప్పినాడు. కనుక మరొకడు వచ్చి నీళ్లు పోసినాడు, కనుక నాటినాడు. కనుక ఆ సువార్త చెప్పింది ఎవరు, నీళ్లు పోసింది ఎవరు? ఈ ప్రకారంగా చేస్తే కష్టపడి పని చేసినారు, వృద్ధి పొందించింది దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళగా అందులో నాటపడలేదు ఈ పొట్టు, అందులో కట్టబడలేదు ఈ పొట్టు. ప్రియమైనటువంటి వాళ్ళగా ఆరంభం నుంచి బైబిలు, ఆరంభం నుంచి ఆఖరి వరకు 2 వర్గాలు మనకు కనపడతా ఉంటాయి. కనుక మనము ఏ వర్గానికి చెంది ఉన్నామో మనకు అర్థం కావాలి. కనుక అది వస్తూనే ఉంది. ప్రపంచంలో అప్పుడున్నటువంటి ప్రజలు అందరినీ చంపేసినాడు దేవుడు. ప్రచండమైనటువంటి వర్షం కురిసి అందరినీ నీట ముంచినాడు. కానీ ఎట్లొచ్చినారో వచ్చినారు. కానీ కనుక అది పెరుగుతూనే ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి వాళ్ళగా ఈ ప్రకారం కట్టాడు. చూడండి, ఫలాలిచ్చేటువంటి చెట్టుగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఏమిటి ఆ ఫలాలు అంటే మనం రక్షించబడటమే ఆ ఫలం అంటాడు. గలతీ
5:28 ఏమంటాడు? ఆత్మ ఫలమేమనగానంటాడు. ఆత్మ ఫలమేమనగానంటాడు. ఎన్ని ఫలాలు? 9 ఫలాలు కాదు కానీ 9 కలిస్తే ఒక్క ఫలం. ఆత్మ ఫలము. ఆత్మ ఫలము. ఆ ఆత్మ ఫలములో ఏముంటుందంటే, మీరు కనులారా చూడండి, విశ్వసించింది. మీ విశ్వాసం ఫలితము ఆత్మరక్షణ. రక్షించబడ్డట్టు రుజువు ఏంటి? చెప్పు సౌఖ్యము కానీ ఆనందం. దాన్ని ఏ భాషతో పోల్చి చెప్పాలో అర్థం కాదు. ఇది రక్షించబడినటువంటి వారికి మాత్రమే అర్థమవుతుంది. అందుకొరికి ఇంకో దగ్గర అంటాడు, చెప్ప సత్యమును కానీ ఆయన వరమును గురించి దేవుడు స్తోత్రం అంటాడు. ఒక దాసుడు చెప్తే విన్నాడు. ఆ వరాన్ని గురించి చెప్ప సత్యం కాదంట. అంటే మానవ భాషలో ఏ భాషను పోల్చి చెప్తామన్నా దొరకలేదంట. అందుకొరకే చెప్ప సత్యం కాని వరములు అంటున్నాడు. ఆ వరమే యేసు ప్రభుల వారు. ఆ వరమే యేసు ప్రభుల వారు. ఆ యేసు ప్రభుల వారి శరీరమే చీల్చబడ్డది. అదే హార్ట్ థియేటర్. అదే ప్రకారంగా చేయబడ్డాడని సువార్త చెప్తే రక్షించబడ్డారు. వీరు వీరిని విశ్వసించినారు. వారి హృదయం ఒప్పించబడ్డది. వారే అంటగట్టబడ్డారు. వారే నిలిచినటువంటి వారు. కాబట్టి ప్రియమైనటువంటి వారుగా వారు విశ్వసించినారు. ఏమని హెచ్చరించబడ్డారు? ఏం చేయమంటారా అంటే, మూర్ఖులకి తరం వారికి వేరుగా ఉంటారు. ఇవేమి ఏ విషయంలో వేరుగా ఉన్నావో నీకు అర్థం కావాలి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చినారు, కానీ ఐగుప్తు వాళ్ళలో నుండి పోలేదు. ఎక్కడ పోయినా అంటే ఏమని, ఏం ఆహారం అంట? కీరకాయలు. చవిసారం లేని ఆహారం ఏంటిదని? మన్నా. ఎవరు ఆహారం అది? దేవదూతుల ఆహారానికి చవిసారం లేదట. వార్తాపత్రిక తీసుకొచ్చుకొని మాట చెప్తే ఏమున్నాయి కనుక వీగినటువంటి వాళ్ళ లోకంలో చేసి కలుపుకొచ్చి చెప్తే అది సవిసారం అవుతుందట. కాదు. అందుకని ఎందుకు సవిసారం లేదు అన్నారు? కారణం ఏంటి? సంఖ్యాకాండంలో 11వ అధ్యాయంలో వారికి మాంసాపేక్ష కలగడానికి కారణం ఏంటి? వారిలో ఉన్నటువంటి మిశ్రిత జనాంగం. మిశ్రిత జనాంగం ఎలా వచ్చినారు? ఇశ్రాయేలులో కొందరు పరివారం ఉన్నారంట. వాళ్ళు వచ్చినప్పుడు వారితో పాటు వీరు వచ్చినారంట. వీరొచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఐగుప్తులు ఏమున్నారంట? మాంసం. ఎప్పుడు మాంసం మూతిలో పెట్టి నొక్కితే బాగుంటుందేమో. ఎప్పుడు చూసినా మాంసమే. కనుక అంటాడు పౌలు, ఏమంటాడు? మాంసం ఎక్కువ తినటువంటి సాహసం చేయదు అంటాడు. కాబట్టి మిగిలినటువంటి వాళ్ళ ఈ ప్రకారంగా ఉన్నటువంటి వారు, రక్షించబడినటువంటి వారు అంటే ఐగుప్తును వదిలిపెట్టినారు, కానీ వారు మనసులో పోలేదు. అందుకొరకే 30 లక్షల మంది మొత్తం రాలిపోయినారు అరణ్యంలో. ఒక ఇద్దరు తప్ప. మార్గంలో 40 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తుంటే మార్గంలో పుట్టినటువంటి వారికి సున్నతి జరిగింది. వారే కనాన్ దేశంలో ప్రవేశించినారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళగా వీరు రక్షించబడినటువంటి వారు ఆనందం పొందినటువంటి వారు, ఆత్మపరమ కలిగినటువంటి వారు. ఎఫెసీ పత్రిక 5:9 త్వరగా చదవండి. వెలుగు ఫలము సమస్త విధములైన సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వారిలో కనబడుతున్నాక కనుక మనం పాడతాము ప్రార్థన పాటలు. వెలిగించేది నా దీపం. వెలుగైన మా ప్రభు పలు చోట్ల ఎందుకో పలు చోట్లలో నామేమో వెలుగా ఉన్నామయ్యా. వాస్తవికంగా మనం అది నీకు
జ్ఞానం కలిగి పాడితే మనం అదే బాధలో ఉంటాం, అదే బాధలో ఉంటాం. కనుక పాట కదా అనేటువంటి ఉద్దేశంతో పాడడం సరైనటువంటిది కాదు. పిలుపులు రాసిన పత్రిక 1:9. కనుక వెలుగు పనులు సమస్త విధములైనటువంటి మంచితనం వెలిగించబడినటువంటి మీలో మంచిది కనిపించాలి. మీరు నీ శ్రేష్టమైన మాట, నీ చూపు, నీ వైఖరి, నీ వ్యక్తిగత జీవితం అన్ని విషయాల్లో మంచిగా కనిపించాలి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు కాబట్టి చాలు 11 వచనాల వరకు చదివితే ఏ ప్రకారంగా ఉండాలో చెప్తా ఉన్నాడు. వలస పుస్తక 1:11-12. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి నేనులో మీ నిమిత్తం ప్రార్థన చేయటం అనగా, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారని ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయన తగినట్టుగా నడుచుకోవలనని ఆనందంతో ఉండిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లును ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలనని తేజోమసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమవుటకు మనల్ని పాత్రలుగా చేసి ఈ ప్రకారంగా మరి రక్షణ ఫలము, ప్రేమ ఫలము, సేవా ఫలము, ఈవుల ఫలము, కనుక చాలా ఫలాలు ఉన్నాయి. ఇవన్నీ కలిగి ఉండాలంట. అంటే ఇవన్నీ యేసు ప్రభులో ఉన్నవి. యేసు ప్రభు మన కొరకు చీల్చబడినటువంటి శరీరము, కార్చినటువంటి రక్తము, ఆ బాధలు విన్నటువంటి నీవు హృదయం ఒప్పించబడి ఆయనకు కట్టబడినటువంటి నీవు, ఎఫెసీ ప్రార్థనా మందిరములో ఉన్న సంఘము, ఈ లక్షణాలు మన వీధుల్లో, మీరు ఉద్యోగం చేసే దాంట్లో, మీ స్థలాల్లో ఈ లక్షణాలు, యేసు ప్రభువులో ఉన్నటువంటి లక్షణాలు మనం ఇతరులకు చూపించాలంట. ఒక సేవకుడు అన్నాడు, ఎవడైనా క్రీస్తునందున్నాయి కదా నూతన సృష్టి. దేవుడంట సాధారణ ముందట పాతవి గర్తించను, ఇదిగో అని నన్ను ఎత్తి చూపిస్తాడంట. ఇదిగో కొత్త వేది. ఎఫెసీ ప్రార్థన మందిరాన్ని ఎత్తి చూపిస్తున్నాడు, కొత్త వేది. నువ్వు ఏది పెట్టి చూపించలే సాధారణ అని ధైర్యంగా మనని ఎత్తి చూపిస్తాడంట. ఎత్తి చూపించేటైనకు అవమానం తీసుకొచ్చేటువంటి నీవు నా ఒకటే, ఓడిపోయిన ఒకటే. నేను చెప్పించడం కాల్సున్నా, చెప్పించాలన్నా తిట్టాలన్నా నాకు చాలా భయం. ఎందుకు ఏమన్నాడు బిలాం? చెప్పించమని చెప్పలేదే, నేను ఎట్లా చెప్పించగలను? కనుక ఆయన చెప్పించేవారు కాదు. 40 సంవత్సరాలు నడిపించినటువంటి ఆయన ఒక్క మాట అన్న కారణాన కణాలలో అడుగు పెట్టకుండా అయినాడు. నీవు తిట్టడానికి నీకు ఎంత ధైర్యం? కనుక ఒక స్పెషల్ స్పీకర్ చెప్పినాడు, వాడు దొంగ అయినా, లంగైనా, విద్యారైనా, ఎలాంటి వాడైనా, ఎవడైనా నా పేరు పెట్టుకున్నాడు నా ప్రజలు. నువ్వు మేలుతోనివి కానీ తిట్టుతోని కాదు. కాబట్టి తిట్టం కనుక కణాలలో అడుగు పెట్టడానికి నీకు అనుమతి లేదన్నాడట. బ్రతిమాలాడట. మళ్ళీ మాట్లాడుతూ మోషన్ చేసిందట. కనుక యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో అంటాడు, ఇంతకుముందు చేసినటువంటి నీతి కార్యాలు అనీతి పనులు చేసినప్పుడు అనీతి పనులు చేసినప్పుడు పనికి రావట. దేని దానికి పనిష్మెంట్ ఇవ్వడం. మంచి చేసినాడు, మెచ్చుకున్నాడు. చెడు చేసినాడు, క్షమించలేకుండా గెట్ అవుట్ అన్నాడు. ఆదాము అయిన కొడుకైతే ఆరంభంలోనే నిర్దాక్షిణంగా బయటకు పెట్టేసి తోటకు కట్టుజ్వాలను పెట్టినాడు. ఆ కట్టుజ్వాలకు ఆహుతి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని మనం లోపలికి చేరుతున్నాం. మరలా మనము దాంట్లో ఎలాగో ప్రాబ్లం జీవించగలం. కనుక మనము మన దేవుని కొరకు మంచి ఫలాలు ఫలించి మంచివారు మనం అనిపించుకొని ఏమంటాడు,
అలా నమ్మకమేనా? ఎంతలో? కొంచెంలో. కొంచెంలో నమ్మకం ఉన్నాడంట. కొంచెంలో నమ్మకం. మనము నమ్మకంలో ఉండి మనము ఆయన ఇష్టమైనటువంటి వ్యక్తులుగా ఉన్నాడంట. ఇష్టమైనటువంటి వ్యక్తులుగా ఉన్నాడంట. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఒక తోటమాలి ఉన్నాడు. ఒక తోటమాలి నమ్మకంగా పనిచేస్తున్నాడు. సరే, యజమానికి ఇంకొక ఫోన్ వచ్చిందంట. ఫోన్ వస్తే ఫోన్ ఎత్తాడు. అమెరికాలో జరిగిన విషయం. ఎవరంటే నేను తోటమాలిని అన్నాడు. మరి ఏం కావాలి అంటే, మీ తోటలో నేను పనిచేస్తాను అని అంటే, నా తోటలో మంచి నమ్మకమైన అడుగుతున్నట్టు వాడు ఉన్నాడు, నాకు అవసరం లేదు సార్, వాడిని తీసేసి నన్ను పెట్టుకోండి, నేను చాలా మంచిగా పనిచేస్తాను, నేను చాలా నమ్మకస్తులుగా పనిచేస్తానండి. అరే, వాడిని తీసేయడానికి వాళ్ళ దగ్గర తేడా కనపడుతుంది కదా, తీసేసేది. వాడు నాకు చాలా బాగున్నాడు, లేదు సార్ నాకు సాయం చేయండి, నేను మంచిగా పనిచేస్తాను అని అంటే యజమాని ఒప్పుకోలేదంట. చివరికి అతను ఫోన్ పెట్టేసి ఇతను ఫోన్ పెట్టేసాడు. ఈ రెండు ఫోన్లు ప్రక్కన నుండి కూడా వింటున్నట్ట. ఆయన అన్నాడట, అరే ఏంటంటే బుద్ధి, ఆయన దగ్గర ఉన్నటువంటి వాడు నాకు మంచివాడు అని యజమాని చెప్తున్నాడు, నీకెందుకు చెడగొట్టు బుద్ధి అంటే, అయ్యా ఆ వ్యక్తినే నేను నా పట్ల నా యజమాని యొక్క మనసు ఎట్లా ఉందో తెలుసుకుంటాను వరకు వేరే వ్యక్తి మాట్లాడినట్టు మాట్లాడాను. నా పట్ల నా యజమానికి చాలా సంతోషం ఉంది, ఆయన నోటి నుంచి నేను విన్నాను కనుక నాకు చాలా సంతోషం ఉంది. నా పట్ల నా యజమాని సంతోషపడుతుంది కనుక నాకు ఇంతే చాలు, ఎవరితో కాదయ్యా, ఆ తోటమాలినే నేను. ఆయనకు బాధ కలిగిస్తున్నా, మంచి కలిగిస్తున్నా. ఆయన మనసు తెలుసుకోవడానికి వేరే వ్యక్తిని మాట్లాడినట్టుగా మాట్లాడాను, నేనే అయ్యా వ్యక్తిని అన్నాడు. నీవు ఏ వ్యక్తి ఏమో తెలియదు కానీ మనం ఆయన నమ్మకం ఇవ్వకండి, మన యాత్ర జీవితం ముగిస్తే మంచి ప్రార్థన.